హలో ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీకి నిన్నటితో 3 రోజుల రన్ అయితే కంప్లీట్ అయింది. మంచి విషయం ఏంటంటే రెండో రోజుతో పోలిస్తే మూడవ రోజు పెద్ది గ్రోత్ చూపించింది భయ్య. ఎక్స్పెషల్లీ హిందీలో గ్రోత్ చూపించింది భయ్య. ఇదైతే చాలా మంచి విషయం అని చెప్పవచ్చు. డైరెక్టర్ బుచ్చిబాబు కనుక తన పైత్యాన్ని పక్కన పెట్టి ఆ జాన్వీ కపూర్ సీన్లన్నీ పక్కన పెట్టి స్టోరీకే స్టిక్ అయ్యి చెత్త ఎలివేషన్లు ఏమి పెట్టకుండా ఒక ఎమోషనల్గా తీసుకెళ్తే భయ్య ఈ రోజున పెద్ది అనేది ఇండియాలోనే ఒక నెంబర్ 1 సినిమా అయిపోతుంది భయ్య ఈ సంవత్సరం. కానీ మన డైరెక్టర్ బుచ్చిబాబు కుర్రోళ్ళకి కావాలి, యూత్కి కావాలి, మాస్ ఆడియన్స్కి కావాలి, ఐటెం సాంగ్ ఉండాలి అనే విధంగా పెట్టడం వల్ల ఈరోజు ఈ పెద్దికి మిక్సీ టాక్ అనేది వచ్చిందని మనం అయితే చెప్పవచ్చు భయ్య. మన డైరెక్టర్ బుచ్చిబాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే భయ్య, తెలుగు ఆడియన్స్ని పెద్ద టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఆడియన్స్లో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, మూవీ లవర్స్ ఉంటారు. కాబట్టి మన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేయాలరా అనే విధంగా అనుకుంటారు. కాబట్టి స్టార్ హీరో టైర్ 1 సినిమా అయితే ఖచ్చితంగా వాళ్ళైతే చూస్తారు. మనం టార్గెట్ చేయాల్సింది తమిళనాడుని, కేరళని, కర్ణాటకని, అదేవిధంగా హిందీ స్టేట్స్ని టార్గెట్ చేస్తే వాళ్ళకు నచ్చేలా సినిమా తీస్తే కనీసం ఒక 50 కోట్ల పైన నెట్ పెట్టగలిగితే అద్భుతంగా కలెక్షన్స్ వస్తాయి భయ్య. ఇక 100 కోట్లు నెట్ట పెట్టిందంటే పార్ట్ 2 కూడా తీసి అవసరం లేకపోయినా. ఇప్పుడు పుష్ప ఉంది భయ్య, పార్ట్ 1 హిందీలో ఏదో రాజమౌళి చెప్పాడని సుకుమార్ రిలీజ్ చేశాడు. అక్కడ 20 కోట్లు 30 కోట్లు నెట్ ఇలా అంచెలంచెలుగా పెరిగి 120 కోట్లు నెట్ దాటేసింది. దాంతో హైప్ పెరిగింది. పార్ట్ 2 తీశారు, 1800 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఓన్లీ హిందీ నుంచి 1000 కోట్ల పైన కలెక్షన్స్ వచ్చాయి. సుకుమారు పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2ని చెత్త చేసేసాడు. స్టోరీకి స్టిక్ అయ్యి మూవీని తీయలేదు. కానీ ఆ హిందీ ఆడియన్స్ని టార్గెట్లో పెట్టుకున్నాడు. హిందీ ఆడియన్స్కి, బీహార్ ఆడియన్స్కి ఏ విధంగా తీస్తే నచ్చుతుందో ఒక ఐడియా వేసుకున్నాడు. అదే విధంగా తీశాడు. పార్ట్ 1తో పోలిస్తే చాలా ఇల్లాజికల్ సీన్లు తీశాడు. కానీ బ్లాక్ బస్టర్ కొట్టాడు, ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అదేవిధంగా బుచ్చిబాబు కూడా హిందీ ఆడియన్స్ని టార్గెట్ చేయడం మానేశాడు భయ్య. ఏదో 1980 నాటి స్టోరీ తీస్తున్నామని అదే మోసపూరిత స్క్రీన్ ప్లేని తీశాడు. ఇప్పుడైతే ఈరోజు ఈ విధంగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఈ సోదంతా ఎందుకు, అసలు హిందీలో ఏ విధంగా కలెక్షన్స్ వచ్చాయంటే హిందీలో మొదటి రోజు ఈ పెద్ద మూవీకి 3 కోట్ల వరకు నెట్ వచ్చింది భయ్య. రెండవ రోజు 2.2 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఇక నిన్న మూడవ రోజు మళ్ళీ మొదటి రోజు వచ్చినట్టుగా 3 కోట్ల వరకు నెట్ వచ్చింది భయ్య. ఇక తమిళనాడు, కేరళ అయితే పడుకుంది భయ్య. అక్కడైతే జరిగిన తక్కువ బిజినెస్ని కూడా అచీవ్ చేయడం అయితే కష్టం కింద కనిపిస్తుంది. అక్కడైతే ఆడియన్స్ ఎవరో కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక కర్ణాటకలో శివన్ ఉన్న కూడా కర్ణాటక స్క్రీన్స్ అయితే ఎక్కడా ఫుల్ అవ్వట్లేదు. ఓన్లీ తెలుగులో రిలీజ్ అయిన సినిమాకి మాత్రమే అక్కడక్కడ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఈ విధంగా భయ్య మన తెలుగు వెర్షనే దాదాపుగా మూడవ రోజు 25 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్లో ఒక 5 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. ఈ విధంగా మూడవ రోజు కూడా ఈ మూవీ అయితే రెండవ రోజు రాబట్టినట్టే 40 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది భయ్య. ఇక మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు ఈ 3 రోజు కలెక్షన్స్ కలిపి దాదాపుగా 195 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఇక పెయిడ్ ప్రీమియర్స్ను కూడా కలుపుకుంటే, రిలీజ్కి ముందు రోజు వేసిన కలెక్షన్స్ను కూడా కలుపుకుంటే 200 కోట్ల మార్కు దాటేసి 210 కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మరి అవి మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ.